ఫ్రెండ్స్ టీవీఎస్ ఐక్యూబ్ 3.5 రేంజ్ టెస్ట్ రిజల్ట్ చూసిన తర్వాత నా మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే నేను అనుకున్న రిజల్ట్ కంటే అనుకున్న రేంజ్ కంటే కూడా చాలా డిఫరెంట్ రేంజ్ అయితే వచ్చిందనమాట. సో ఎంత రేంజ్ వచ్చిందో తెలుసుకోవాలనుకుంటే మీరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎందుకు అంత రేంజ్ వచ్చిందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈవీ వ్లాగ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరూ తెలుసు రీసెంట్గానే టీవీఎస్ ఐక్యూబ్ వాళ్ళు 3.5 కిలోమీటర్ బ్యాటరీని 3.5 కిలోమీటర్కి అప్గ్రేడ్ అయితే చేశారు. సో 3.4 కిలోమీటర్ మిషన్కి వస్తే సో డిస్ప్లేలో రేంజ్ వచ్చేసి 100% గాను 105 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. అండ్ కన్ఫామ్గా 50 స్పీడ్లో డ్రైవ్ చేస్తే 100 కిలోమీటర్స్ అయితే వస్తుంది అనమాట. అదేవిధంగా ఈ 3.5 కిలోమీటర్కి కూడా చూసుకుంటే 100% గాను డిస్ప్లేలో 115 కిలోమీటర్ అయితే చూపిస్తుంది, 115 కిలోమీటర్స్. అండ్ నాకు తెలిసినంత వరకు, నాకున్న ఎక్స్పీరియన్స్ వరకు 100%కి మినిమం 110 కిలోమీటర్స్ అయితే వస్తుంది అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఈరోజు వీడియో కూడా టీవీఎస్ ఐక్యూబ్ 3.5 కిలోమీటర్ మోడల్కి రేంజ్ టెస్ట్ ఫ్రెండ్స్. సో ఈ రేంజ్ టెస్ట్ కూడా నేను 50 km/h స్పీడ్లో అయితే డ్రైవ్ చేస్తాను. కొంచెం సిటీలో ఉంటుంది, కొంచెం హైవేలో ఉంటుంది, అట్లా మిక్స్డ్ అయితే ట్రై చేస్తాను. అండ్ 25%కి ఒకసారి, 50%కి ఒకసారి, 75%కి అండ్ 100% ఛార్జింగ్ కంప్లీట్ అయిన తర్వాత అట్లా ఇంటర్వెల్ లెవెల్స్లో అప్డేట్ అయితే ఇస్తుంటాను అనమాట. ఎన్ని కిలోమీటర్స్ వచ్చిందనేసి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తుంటాను. అండ్ నాకు తెలిసినంత వరకు ఈ రేంజ్ టెస్ట్లో 110 కిలోమీటర్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్, వీడియోని లాస్ట్లో చూడండి. వీడియో వచ్చితే లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. దాదాపుగా 80-85% వ్యూవర్స్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేయకుండా అయితే చూస్తున్నారు మన ఛానల్ని, వీడియోస్ని. సో మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే కౌంట్ పెరుగుతుంది, సబ్స్క్రైబర్స్ కౌంట్. అండ్ నా టార్గెట్ వచ్చేసి కూడా ఈ డిసెంబర్ 2025 కల్లా 20,000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అవ్వాలని చూస్తున్నాను. ఇప్పుడు 15,000 సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయ్యారు. ఇంకా 5,000 సబ్స్క్రైబర్స్ బ్యాలెన్స్ ఉంది. సో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్కి వచ్చింటే, వీడియోస్ చూస్తుంటే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, టీవీఎస్ ఐక్యూబ్ 3.5 కిలోమీటర్ రేంజ్ టెస్ట్లో భాగంగా చూడండి, ఇక్కడ ఛార్జింగ్ వచ్చేసి 100% చూపిస్తుంది. అండ్ డిస్టెన్స్ టు ఎంటీ వచ్చేసి 115 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. అండ్ ఫైనల్ రేంజ్ ఎంత వస్తుందో కూడా చెక్ చేద్దాం. అండ్ ఇక్కడ లోపలికి వెళ్తే సో ఓడో చూడండి 117.6 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. సో టీవీఎస్ యాప్ కనెక్ట్ అయితే అవ్వలేదు నాకు, ఇంకా టెక్నికల్ ప్రాబ్లం వల్ల. సో అందుకనేసి మనం ఓడో అయితే సెట్ చేసుకునికి రాదు, అది త్రూ యాప్ ద్వారానే మనం ట్రిప్స్ అనేది సెట్ చేసుకునికి ఉంటుంది. సో ఇప్పుడు అది రెఫరెన్స్గా మనకు పెట్టడానికి రాదు కాబట్టి ఇది సో 117.6 కిలోమీటర్స్ని రెఫరెన్స్గా పెట్టుకుందాం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి 100% నుంచి 0%కి వచ్చేసరికి ఎంత కిలోమీటర్స్ అయితే వస్తుందో చూద్దాం, దాన్ని మైనస్ చేద్దాం ఇక్కడ నుంచి. సో ఇది డిస్ప్లేలో కూడా చూడండి. అండ్ స్పీడ్ ఇది, అండ్ పైన డిస్టెన్స్ టెంప్ట్ చూపిస్తుంది కదా. అండ్ టైం వచ్చేసరికి 7:01 AM అవుతుంది. డేట్ 7th June 2025. సో రేంజ్ టెస్ట్ చేద్దాము. 100% నుంచి 0కి తెప్పిస్తాను. ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో చెక్ చేద్దాము. మీకు ఈ రేంజ్ టెస్ట్ అనేది 4 ఇంటర్వల్స్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ అనేది 100% ఇప్పుడు అప్డేట్ ఇస్తున్నా. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి 75% ఛార్జింగ్ ఉన్నప్పుడు, అంటే 25% ఛార్జింగ్ అయినప్పుడు, ఆ తర్వాత 50% ఛార్జింగ్ ఉన్నప్పుడు, ఆ తర్వాత మళ్ళీ 25% ఛార్జింగ్ మిగిలినప్పుడు, తర్వాత 0% వచ్చిన తర్వాత ఇంకో అప్డేట్ ఇస్తాను. సో ఈ విధంగా మీకు అప్డేట్స్ ఇస్తుంటాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడండి. అండ్ ఖచ్చితంగా 115 కిలోమీటర్స్ నిజంగా వస్తుందో లేదో చెక్ చేద్దాము. ఫ్రెండ్స్, ఈ రేంజ్ టెస్ట్ యొక్క రూట్ మ్యాప్ విషయానికి వస్తే సీకెంప్లో ఉన్న మా ఇంటి నుంచి చెక్ పోస్టు, తర్వాత తాండ్రపాడు, నన్నూరు, ఓరకల్లు, ఉష్ణాపురము, ఆ తర్వాత సోమయాలపల్లి దగ్గర యూటర్న్ తీసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు టోల్గేట్ క్రాస్ చేసి అక్కడ కొత్తగా హైవే కన్స్ట్రక్షన్ చేసినారు కదా. సో నందికొట్కూరు, ఆత్కూరు హైవే అక్కడ కొంచెం డ్రైవ్ చేసుకొని అండ్ లాస్ట్ ఫైనల్గా 25% మిగిలిన లోపల సిటీలోకి వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటాను. ఎందుకంటే సో మనకి సిటీలో కూడా నడిపితే ఎంత వస్తుందో తెలుసుకుంటాను, అదేవిధంగా హైవేలో ఎంత వచ్చిందో కూడా చెక్ చేస్తాను. సో అలా చెక్ చేసుకున్నప్పుడు ఓవరాల్గా మన రేంజ్ టెస్ట్ దగ్గర ఒక 70% అనేది హైవేలో అయితే డ్రైవ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇంకొక 30% అనేది సిటీలో అయితే డ్రైవ్ చేస్తున్నాను. అండ్ లాస్ట్ ఫైనల్లో కూడా ఏం చేస్తానంటే ఫస్ట్ 25%కి ఎన్ని కిలోమీటర్స్ వచ్చింది, తర్వాత 25%కి ఎన్ని కిలోమీటర్స్, అంటే ఓవరాల్గా ఈ 4 పార్ట్స్ని కూడా డివైడ్ చేసుకొని ఎన్ని కిలోమీటర్స్ వచ్చింది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఫ్రెండ్స్, మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న డిస్ప్లేలో చూస్తే నేను పవర్ మోడ్లో పెట్టుకొని డ్రైవ్ అయితే చేస్తున్నాను. సో మీకు డౌట్ రావచ్చు, ఎక్కువ మోడ్లో డ్రైవ్ చేస్తేనే కదా ఎక్కువ రేంజ్ వస్తుంది అనేసి కొంతమందికి డౌట్ రావచ్చు. అలా కాదండి. టీవీఎస్ ఐక్యూబ్ ఏంటంటే మీకు మోడ్తో సంబంధం లేకుండా మీరు మంచి స్పీడ్ మెయింటైన్ చేస్తే రేంజ్ మాత్రం మంచిగానే వస్తుందన్నమాట. నేను ఆల్రెడీ మన ఐక్యూబ్ ఎస్లో నేను ఇలాగే ఎప్పుడైనా సరే పవర్ మోడ్లోనే డ్రైవ్ చేస్తుంటాను మోస్ట్లీ. సో ఎక్కువ మోడ్లు కూడా పర్ఫార్మెన్స్ సఫిషియంటే, బట్ ఏమంటే మీకు ఈ పవర్ మోడ్లో కూడా 50 స్పీడ్లో పోయినా కూడా ఎక్కువ మోడ్లో ఎంతైతే పవర్ కన్జ్యూమ్ చేస్తుందో అంతే పవర్ని ఇక్కడ కూడా తీసుకుంటుంది. ఫ్రెండ్స్, ఛార్జింగ్ 25% కంప్లీట్ అయింది, ఇంకా 75% ఛార్జింగ్ అయితే మిగిలింది. స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి 117 కిలోమీటర్స్ అయితే ఉంది, ఇప్పుడు 152 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. సో 152 మైనస్ 117 కిలోమీటర్స్ చేస్తే టోటల్గా 25% గాను 35 కిలోమీటర్స్ అయితే ఇప్పటిదాకా అయితే డ్రైవ్ చేసాము. ఫ్రెండ్స్, టీవీఎస్ ఐక్యూబ్ 3.5 సంబంధించి 2025 మోడల్ సంబంధించి సో బ్యాటరీ మాత్రమే కాకుండా ఇంకేమైనా చేంజెస్ చేశారా అంటే
నేనైతే కొన్ని అబ్జర్వ్ అయితే చేశాను అనమాట. సో మేజర్గా మనకి బ్యాక్ రెస్ట్ కూడా డిఫాల్ట్గా తెచ్చేస్తున్నారు ఎక్స్ట్రా యాక్సెస్ కిందని. అండ్ నెక్స్ట్ ఇక్కడ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే కూడా సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సో మోటార్ అయితే సేమ్ BLDC హబ్ మోటార్ అయితే ఇచ్చారు. సో BLDC హబ్ మోటార్ అనేది చాలామందికి నెగిటివ్ అనిపిస్తుంది అనమాట, ఇంక్లూడింగ్ నాకు కూడా. సో ఎందుకంటే మనం అంత డబ్బులు పెట్టేటప్పుడు BLDC హబ్ మోటార్ బదులు PMSM మోటార్ ఇస్తే బెటర్ అయితే అనుకుంటుంటివి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పర్ఫార్మెన్స్ పరంగా అయితే ఏం ప్రాబ్లం అయితే లేదు. సేమ్ మనకి ఓల్డ్ జనరేషన్ పర్ఫార్మెన్స్ అయితే ఎలా ఉందో సేమ్ ఇప్పుడు 2025 మోడల్స్ కూడా సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. టాప్ స్పీడ్ కూడా 78 km/h క్లైమ్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళు. 85 దాకా అయితే టచ్ అవుతుంది, నో ప్రాబ్లం. డబుల్స్లో కూడా టాప్ స్పీడ్ బాగానే వెళ్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ సస్పెన్షన్ విషయానికి వస్తే కూడా సేమ్ సస్పెన్షన్ అంటే బెటర్ అనమాట, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ సీట్ కుషనింగ్ విషయానికి వస్తే సేమ్ సీట్ కుషనింగే ఉంటుంది. కానీ ఇక్కడ సీట్ కవరింగ్ అయితే కొంచెం చేంజ్ అయితే చేశారనమాట. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే చేతక్ వాళ్ళు కానీ అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ ఓలా వాళ్ళు కూడా సో సీట్ కవర్ కూడా కొంచెం ప్రీమియంగా ఇస్తున్నారనేసి దాన్ని చూసుకుంటూ అది దృష్టిలో పెట్టుకొని టీవీఎస్ వాళ్ళు కూడా ఈ ఐక్యూబ్కి ఇప్పుడు వచ్చిన కొత్త మోడల్కి సీట్ కవరింగ్ అనేది కొంచెం ప్రీమియంగానే ఇచ్చారనమాట, చాలా బాగుంది. బట్ నెక్స్ట్ ఇక్కడ సీట్ కవర్ విషయానికి వస్తే మాత్రం ఎక్స్ట్రా యాక్సెస్ కింద సీట్ కవర్ అయితే ఇస్తారనమాట. సో ఇంతకు స్టార్టింగ్ మోడల్స్కి వచ్చేసి సో మనకి సింగిల్ పీస్ అయితే వచ్చేది, సో అక్కడ ఏం ప్రాబ్లం ఉండేది కూర్చోడానికి. ఇప్పుడు వచ్చే మోడల్స్కి ఎలాగంటే 2 పీసెస్ని స్టిచ్ చేస్తున్నారు అనమాట. సో మిడిల్లో కుట్లు అయితే వస్తున్నాయి కొంచెం ఎక్స్ట్రా హైట్ వచ్చి. సో ఏవైనా సరే లాంగ్ జర్నీస్కి వెళ్ళినప్పుడు ఆ కుట్లు అనేవి కొంచెం డిస్కంఫర్ట్ అయితే ఇబ్బందికి అయితే గురి చేస్తున్నాయి నాకైతే. సో లాంగ్ జర్నీస్కి వెళ్ళేటప్పుడు అది కొంచెం ప్రాబ్లంగా ఫీల్ అయ్యాను. అండ్ సస్పెన్షన్ పరంగా కానీ బ్రేకింగ్ పరంగా కానీ నో ప్రాబ్లం. సో కొత్త బండి కాబట్టి మేబీ బ్యాక్ బ్రేక్ బాగానే పనిచేస్తుంది ఇక్కడైతే. సో ఫ్యూచర్లో ఎలా వర్క్ చేస్తుందో చూద్దాము. ఫ్రెండ్స్ ఛార్జింగ్ చూడండి 50% కంప్లీట్ అయింది, ఇంకా 50% ఛార్జింగ్ అయితే మిగిలింది. ఓడో విషయానికి వస్తే అంటే ఎన్ని కిలోమీటర్స్ తిరిగినామంటే ఓడోలో 182 కిలోమీటర్స్ అయితే ఉంది. అండ్ స్టార్టింగ్ పాయింట్ 117 కిలోమీటర్స్. సో 182 - 117 తీస్తే 65 కిలోమీటర్స్ అయితే వచ్చిందనమాట ప్రజెంట్. ఫ్రెండ్స్ మీకు ఒక డౌట్ రావచ్చు, అది ఏంటంటే 50%కి 65 కిలోమీటర్స్ వచ్చింది కదా, మరి నెక్స్ట్ 50% కూడా ఇంకో 65 కిలోమీటర్స్ రావచ్చు కదా, టోటల్గా 100% 130 కిలోమీటర్స్ రావచ్చు అనేసి మీకు డౌట్ రావచ్చు. సో చూద్దాము లాస్ట్ 50%కి ఎలా ఉంటుందో. ఎందుకంటే నేను లాస్ట్ 25% సిటీలో డ్రైవ్ చేస్తాను కాబట్టి అప్పుడు ఛార్జింగ్ ఎక్కువ తీసుకోవచ్చు లేదా తక్కువ తీసుకోవచ్చు చెప్పలేము కాబట్టి చూద్దాం. ఫ్రెండ్స్ ఛార్జింగ్ 75% కంప్లీట్ అయింది, ఇంకా 25% అయితే మిగిలింది. మీకు స్క్రీన్లో చూస్తున్నారు కదా. సో రేంజ్ విషయానికి వస్తే ఈ 75%కి ఎన్ని కిలోమీటర్స్ వచ్చిందంటే సో ఓడో చూడండి సో ప్రజెంట్ 211 కిలోమీటర్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి 117 కిలోమీటర్స్, అంటే 211 - 117 చేస్తే 94 కిలోమీటర్స్ అయితే వచ్చిందనమాట. ఈ 75% గాను ఓవరాల్గా 94 కిలోమీటర్స్ అయితే తిరగడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే ఇంకా 25% గాను మనకి ఇంకా సో కంపెనీ చెప్పిన దాని ప్రకారం 150 కిలోమీటర్స్ అయితే రావాలి. సో ఆ విధంగా చూసుకుంటే ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఫైనల్గా ఎంత రేంజ్ వస్తుందో కూడా చూద్దాము. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పటిదాకా 75% ఛార్జింగ్ అయితే కంప్లీట్ అయ్యింది. అండ్ దానికి సంబంధించిన అప్డేట్ కూడా చెప్పాను. అండ్ ఇప్పుడు నేను లాస్ట్ 25% అనేది టోటల్గా సిటీలోనే డ్రైవ్ చేస్తాను. దాదాపుగా ఒక 60-65% అనేది హైవేలో డ్రైవ్ చేశాను. స్టార్టింగ్లో పొద్దున వచ్చేసి ఒక 5% ఏమో సిటీలో ఉంది. ఇప్పుడు ఈ 25% కూడా ఓన్లీ సిటీలో డ్రైవ్ చేస్తాను. అండ్ ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో కూడా చెక్ చేస్తాను. సో ఎవరైనా సరే ఈ వీడియో ఇంతవరకు చూస్తుంటే మాత్రం దయచేసి వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో చెక్ చేద్దాం. సో ఫస్ట్ 25కి తర్వాత 25కి ఇప్పుడు సిటీలో తిరిగినప్పుడు వచ్చే 25కి ఎంత డిఫరెన్స్ వస్తుందో కూడా కిలోమీటర్స్ పరంగా అది కూడా చెక్ చేస్తాను. ఫ్రెండ్స్ మనం చేసే రేంజ్ టెస్ట్కి వచ్చే రిజల్ట్స్ చాలామంది ఒక 90% వ్యూవర్స్ వచ్చేసి సేమ్ రేంజ్ వస్తుంది బ్రో, మీరు చెప్పిన రేంజే ఆల్మోస్ట్ వస్తుందని చెప్తారు. ఇంకొక 10-15% విషయానికి వస్తే మాత్రం సో మనకి రేంజ్ టెస్ట్లో ఎంత అయితే రేంజ్ వస్తుందో అంత రేంజ్ రావట్లేదు, ఇంకా తక్కువ వస్తుందో చెప్తారనమాట. సో జనరల్గా ఈ రేంజ్ అనేది రేంజ్ కానీ మైలేజ్ కానీ సో ఒక్కొక్క పర్సన్ డ్రైవింగ్ స్టైల్ని బట్టి అయితే మారుతుంది. సో నేను ఒక విధంగా నడపొచ్చు, మీరు ఒక విధంగా నడపొచ్చు, నా వెయిట్ ఒక రకంగా ఉంటుంది, మీ వెయిట్ ఒక రకంగా ఉంటుంది. సో అలాగా సో కొన్ని ఫ్యాక్టర్స్ అయితే రేంజ్ కానీ మైలేజ్ మీద డిపెండ్ అవుతాయి అనమాట. కొన్ని ఫ్యాక్టర్స్ అయితే నాకు తెలిసినంతవరకు అయితే మీకు చెప్తాను. సో ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఏదైనా సరే ఒక డ్రైవింగ్ స్టైల్ అనమాట. కొందరు ఏజ్డ్ పీపుల్ ఏం చేస్తారంటే స్మూత్గా డ్రైవ్ చేస్తారు, వాళ్ళకి ఎక్కువ రేంజ్ వస్తుంది. కొంతమంది యూత్ ఎలా ఉంటారంటే కొంచెం రఫ్ కొడుతుంటారు అనమాట, పవర్ మోడ్ పెట్టుకొని 60-70లో కూడా రఫ్ కొడుతుంటారు. సో అలాంటి వాళ్ళకి చెప్పిన రేంజ్ అయితే రాదు. అదేవిధంగా పిలియన్ డ్రైవర్ అనమాట, అంటే బ్యాక్ సైడ్ డ్రైవర్ ఉంటాడు, అంటే బ్యాక్ సైడ్ నెక్స్ట్ ఇంకొకరు ఉంటారు కదా ప్యాసింజరు. సో అతను కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ట్రా వెయిట్ ఏదైనా యాడ్ అవుతుంది. ఆ ఎక్స్ట్రా వెయిట్ యాడ్ అవ్వడం వల్ల రేంజ్ కూడా కన్ఫామ్గా అయితే తగ్గుతుంది. ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనే కాదు, పెట్రోల్ స్కూటర్స్ కానీ, పెట్రోల్ కార్లు కానీ, డీజిల్ కార్లు కానీ లోడ్ పెరిగే కొద్దీ ఏదైనా సరే రేంజ్ అనేది తగ్గుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రైవర్ వెయిట్ అనమాట. సో ఇప్పుడు నా వెయిట్ 80 kgs ఉంది, ఇంకొకరు బక్కగా ఉంటారు, వాళ్ళు 50 kgs 60 kgs ఉండొచ్చు అనమాట. ఆ విధంగా ఏమవుతుంది
సో కొంచెం రేంజ్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా నాకన్నా ఒక ఎక్కువ ఉన్న వాళ్ళు ఇప్పుడు 100-110 kgs ఉన్న వాళ్ళు డ్రైవ్ చేయొచ్చు అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి వెయిట్ పెరగడం వల్ల రేంజ్ అనేది తగ్గుతుంది కాబట్టి వాళ్ళకి రేంజ్ తక్కువ వస్తుంది వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అదేవిధంగా ఇంకొక కండిషన్ వచ్చేసి రోడ్ కండిషను. సో రోడ్స్ బాగుంటే రేంజ్ అనేది బాగా వస్తుంది. రోడ్స్ బాగాలేకపోతే మనం చీటికి మాటికి బ్రేక్స్ అప్లై చేయడం వల్ల యాక్సిలరేషన్ ఇవ్వడం వల్ల సో లోడ్ అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి రేంజ్ అక్కడ తగ్గే ఛాన్స్ ఉంటుంది అనమాట. మంచి రోడ్లు ఉంటే ఎక్కువ రేంజ్ వస్తుంది, మామూలుగా లేకపోతే లేదనమాట. ఇంకొకటి మేజరు, ఇది చాలామంది అబ్జర్వ్ చేయరనమాట. ఇది గమనించక సో చాలామందికి రేంజ్ తక్కువ వస్తుంది కంప్లైంట్ చేస్తారు. అదేంటి అంటే ఒకవేళ మనం హైవేలో పోతున్నామే అనుకోండి ఎక్కువగా, సో అక్కడ ఏమవుతుందంటే ఒకసారి గాలి మనకు ఆపోజిట్ ఎక్కువ వస్తుంటుంది. నార్మల్ రోజులు వచ్చేదానికంటే కూడా చాలా ఎక్కువ వస్తుంటుంది గాలి. అప్పుడేమవుతుందంటే మనకి ఎక్స్ట్రాగా ఇంకా ప్రెషర్ అనేది పడుతుంది కాబట్టి ఆపోజిట్గా మనం ఎక్కువ పవర్ యూజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి అప్పుడేమవుతుందంటే మనకి రావాల్సిన రేంజ్ కంటే కూడా తక్కువ రేంజ్ అయితే వస్తుంది అనమాట. అది నేను డైలీ అబ్జర్వ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను వచ్చే రూట్లో ఇప్పుడు నా ప్రెజెంట్ వర్కింగ్ ప్లేస్ వచ్చేసి ఇటు సైడ్ కోర్మూర్ సైడ్ ఉందన్నమాట. నేను అటు సైడ్ వచ్చినప్పుడల్లా ఏమవుతుందంటే మార్నింగ్ వచ్చేటప్పుడు సో 60 kilometers మొత్తం డిస్టెన్స్ అనేది, నేను మార్నింగ్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే 60 kilometers గాను నాకు 90% అయితే అయిపోతుంది అనమాట ఛార్జింగ్. అదే ఈవినింగ్ వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే 60 kilometers గాను నాకు 55% ఛార్జింగ్ అని కన్సంప్షన్ అవుతుంది. ఎందుకంటే మార్నింగ్ వచ్చేటప్పుడు గాలి అనేది నాకు ఆపోజిట్ అయితే వస్తుంది. అదేవిధంగా ఈవినింగ్ వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే గాలి అనేది మనకి సేమ్ డైరెక్షన్ ఉంది కాబట్టి అంత లోడ్ అయితే పడదు కాబట్టి సో రేంజ్ అనేది ఎక్కువ వచ్చిందనమాట. ఫ్రెండ్స్ 90% ఛార్జింగ్ అయిపోయింది. మీరు డిస్ప్లేలో చూడండి. సో ఇప్పుడు ప్రజెంట్ ఓడో 232 kilometers అయితే ఉంది అండ్ స్టార్టింగ్ పాయింట్ 117 kilometers అండ్ 232 - 117 తీస్తే 115 kilometers అయితే వచ్చిందన్నమాట. 90%కి 115 kilometers. మీరు ఒక విషయం అబ్జర్వ్ చేస్తే 100% చూపించిన రేంజ్ 100% 115 kilometers చూపించిన రేంజ్ 90%కే 115 kilometers అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు మనకి కంపెనీ చెప్పిన దానికంటే కూడా ఇంకా ఎక్కువ కిలోమీటర్స్ అయితే రాబోతుంది. అండ్ నేను ఇంతవరకు ఏ రేంజ్ టెస్ట్ కూడా ఇంత ఎక్కువసేపు సిటీలో అయితే చేయలేదు. సో ఆల్మోస్ట్ 30% దాకా అయితే సిటీలో చేశాను అనమాట. ఫ్రెండ్స్ టోటల్గా ఇప్పటిదాకా 95% ఛార్జింగ్ అయితే కంప్లీట్ అయ్యింది. అండ్ ఓడో చూడండి 238 kilometers అయితే తిరిగింది. -117 kilometers చేస్తే 95% ఛార్జింగ్ గాను 121 kilometers అయితే ఇప్పటిదాకైతే వచ్చింది. వ్యూవర్స్ అందరికీ ఒక విషయం చెప్పాలి. అదేంటి అంటే నేను ఇప్పటిదాకా టీవీఎస్ ఐక్యూబ్, ఓలా, ఏతరు, 450 సిరీస్, రిస్టా సిరీస్ కానీ అదేవిధంగా సింపుల్ వన్ కానీ చేతక్ అలా చాలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ని రేంజ్ టెస్ట్ అయితే చేశాను. అప్పుడు నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆల్మోస్ట్ ప్రతి కంపెనీ ఏం చేస్తుందంటే 20% ఛార్జింగ్ వచ్చినప్పుడు కానీ 15% కానీ 10% కానీ 5% ఛార్జింగ్ వచ్చినప్పుడు బండి యొక్క పర్ఫార్మెన్స్ని కంట్రోల్ కంపెనీ వాళ్ళే చేస్తారనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే మనకు కావాల్సిన సఫిషియెంట్ యాక్సిలరేషన్ ఉండదు, పర్ఫార్మెన్స్ ఉండదు, అదేవిధంగా స్పీడ్ కూడా రాదనమాట వెంటనే. సో బట్ ఏమంటే ఈ కంపెనీలు అన్నింటిలో చూసుకుంటే టీవీఎస్ ఐక్యూబ్ మాత్రం చాలా డిఫరెంట్. సో మీకు పర్సంటేజ్తో సంబంధం లేకుండా 100% నుంచి 0% వరకు ఆల్మోస్ట్ సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట. ఎక్కడ కూడా పర్ఫార్మెన్స్లో ల్యాగ్ అయితే ఉండదు మీకు. అదే మెయిన్గా మిగతా కంపెనీస్తో పోలిస్తే టీవీఎస్ ఐక్యూలో నాకు బాగా నచ్చిన విషయం. ఫర్ ఎగ్జాంపుల్ చేతకే చూసుకోండి, 5% 10% వచ్చిన తర్వాత పర్ఫార్మెన్స్ చాలా డ్రాప్ అయిపోతుంది, పర్ఫార్మెన్స్ ఏం ఉండదు. అదేవిధంగా ఏతర్ రిస్టా కానీ ఏతర్ 450 సిరీస్ కూడా సేమ్ అదే. ఇంకా ఓలా విషయానికి వస్తే మాత్రం దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనమాట. ఎందుకంటే అది ఇంకా 5% ఉన్నప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఆగిపోదామని చూస్తుంటుంది. సో అన్ని ట్రబుల్స్ అయితే కాస్ట్ చేస్తాయి అనమాట. బట్ ఐక్యూబ్ మాత్రం అలా కాదు. 1% దగ్గర కూడా మీరు పవర్ మోడ్లో 70-80 స్పీడ్ కూడా టచ్ చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్ చూడండి ఛార్జింగ్ వచ్చేసి 99% కంప్లీట్ అయింది. ఇంకా 1% ఛార్జింగ్ మాత్రమే మిగిలింది. ఓడో చూడండి 243 kilometers అయితే వచ్చింది. -117 చేస్తే 126 kilometers అయితే ఇప్పటిదాకా అయితే వచ్చింది. ఈ 1% దగ్గర కూడా మీకు పర్ఫార్మెన్స్లో ఆల్మోస్ట్ డ్రాప్ అయితే ఏం కాలేదు, మంచిగానే ఉంది పర్ఫార్మెన్స్. ఫ్రెండ్స్ ఛార్జింగ్ 0% అయితే వచ్చింది. బట్ ఏమంటే మీకు ఐక్యూబ్లో 0% వచ్చినా కూడా ఒక 200-300 meters దాకా అయితే బండి ముందరికైతే వెళ్తుందన్నమాట. ఫ్రెండ్స్ ఛార్జింగ్ మొత్తం 0%కి అయితే వచ్చేసింది. స్క్రీన్ ఆఫ్ అయిపోయింది, బండి ఆగిపోయింది. సో తాళం కూడా ఆన్లో ఉంది. చూడండి ఆన్ చేస్తున్నప్పటికీ బండి అయితే ఆన్ అవ్వట్లేదు. సో 0%కి అయితే వచ్చేసింది. ఎన్ని కిలోమీటర్స్ వచ్చిందో ఒకసారి ఛార్జ్ చేసి ఆ పిక్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు లాస్ట్లో. ఫ్రెండ్స్ చూసారు కదా టీవీఎస్ ఐక్యూబ్ 3.5 kilowatt 2025 మోడల్ సంబంధించి ట్రూ రేంజ్ టెస్ట్. సో ఈ వీడియోలో నేను టోటల్గా 50 km/h స్పీడ్ అయితే డ్రైవ్ చేశాను. అండ్ ఈ రేంజ్ చూసి మాత్రం చాలా షాక్ అయ్యాను అనమాట. స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి 117.6 kilometers అయితే ఉంది. అండ్ ఇప్పుడు మొత్తం 0% ఛార్జింగ్ వచ్చిన తర్వాత ఎన్ని కిలోమీటర్స్ ఉంది మీరు స్క్రీన్ చూపిస్తుంది చూడండి. సో 0% వచ్చిన తర్వాత టోటల్గా కిలోమీటర్స్ వచ్చేసి 244.8 kilometers అయితే వచ్చిందన్నమాట. అంటే ఓవరాల్గా 244.8 మైనస్ 117.6 kilometers మైనస్ చేసుకుంటే 127.2 kilometers, అంటే రౌండ్ ఫిగర్గా 127 kilometers అయితే ట్రూ రేంజ్ వచ్చిందన్నమాట.
సో మీరే కాదు, నేను కూడా షాక్ అయ్యాను. నేను జనరల్గా పాత మోడల్స్తో కంపేర్ చేసుకుంటే నేను ఒక 110 కిలోమీటర్స్ దాకా వస్తుంది అనుకున్నా, 110 నుంచి 150 కిలోమీటర్స్ మ్యాక్సిమం అనుకున్నా. కానీ సో కంపెనీ ఇచ్చిన దానికంటే కూడా, డిస్ప్లేలో చూపించిన దానికంటే కూడా సో 150 కిలోమీటర్స్ బదులు 127 కిలోమీటర్స్ అయితే ట్రూ రేంజ్ వచ్చింది. అండ్ నేను లాస్ట్లో సిటీలో కొంచెం రఫ్గానే నడిపిన, తొందరగా అయిపోవాలనే ఉద్దేశంతో ఛార్జింగ్ అనేసి, అంటే స్మూతే కాకుండా రఫ్ కూడా కొట్టి చూసినాను అనమాట. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా సరే ఓన్లీ హైవేలో ఒక 50 స్పీడ్లో స్మూత్గా డ్రైవ్ చేస్తే 130 కిలోమీటర్స్ దాకా వచ్చే ఛాన్స్ అయితే ఉంది ట్రూ రేంజ్. ఇన్ కేస్ వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళు, నా వెయిట్ వచ్చేసి 80 కేజెస్, ఇంకా 70 కేజెస్ 60 కేజెస్ లేదా లేడీస్ నడిపే వాళ్ళకైతే ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీరు అనుకోవచ్చు డిస్ప్లేలో 115 కిలోమీటర్స్ చూపిస్తుంటే మీకు 127 కిలోమీటర్స్ ఎలా వచ్చిందనేసి. సో కంపెనీ దీనికి ఐడీస్ రేంజ్ కూడా చెప్పింది అనమాట, 145 కిలోమీటర్స్ ఐడీస్ రేంజ్ అనేసి. సో ఆ విధంగా చూసుకుంటే కూడా దగ్గర వచ్చిందనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ రేంజ్ టెస్ట్ చూసి నేను కూడా షాక్ అయ్యాను. మీలో ఎంతమంది షాక్ అయినారో చెప్పండి, కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ దయచేసి ఈ రేంజ్ టెస్ట్ మీకు నచ్చితే, ఈ రిజల్ట్స్తో మీరు సాటిస్ఫై అయితే వీడియోని అయితే లైక్ అయితే చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. 20,000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను, ఇంకా 5,000 సబ్స్క్రైబర్స్ వచ్చేస్తే అయిపోతుంది. సో ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఖచ్చితంగా 20,000 సబ్స్క్రైబర్స్ కావాలని రీచ్ అవుతున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకుంటానైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఈ టీవీఎస్ iQube 3.5 రేంజ్ ఏదైతే ఉందో, టీవీఎస్ iQube S కూడా ఇదే ఆల్మోస్ట్ రావచ్చు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా.